40 గజాల స్థలంలోని 6 నుంచి 7 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. సెట్ బ్యాక్ కోసం స్థలం వదలకుండా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. అంజయ్య నగర్లో రోడ్డుకు ఆనుకునేలా నిర్మాణాలన్నీ కనిపిస్తున్నాయి. రోడ్డును భవనంలో కల్పిస్తున్నారు అక్రమార్కులంతా. ప్లాట్ హద్దులు దాటి రోడ్డు వైపు నిర్మాణాలు వచ్చినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. ఇల్లు పేరుతో అనుమతి, లోపల మాత్రం పీజీ హాస్టల్స్ నడుస్తున్నాయి. ఒక్కో ఫ్లోర్లో గదులు పెంచడంతో భవనంపై భారం పెరిగిపోతుంది. తక్కువ స్థలంలో ఎక్కువ గదులు, ఎక్కువ మంది నివాసం ఉండేలా స్ట్రక్చరల్ మొత్తం డిజైన్ చేస్తున్నారు. 40 గజాల ప్లాట్ నుంచి 7 అంతస్తుల భవనం తయారయ్యే వరకు దశల వారీగా నిర్మాణం జరుగుతోంది. మరి ఏ దశలోనూ అక్రమ నిర్మాణం గుర్తించట్లేదు అధికారులు. ఇక మరోపక్క గచ్చిబౌలి, నానాక్రంగూడ, ఐటీ జోన్ చుట్టుపక్కల పీజీలు, హాస్టళ్లకు భారీ డిమాండ్ ఉంది. అందరూ వచ్చి అక్కడే ఉంటారు. ఇదే డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు చిన్న స్థలాల్లోనే ఎక్కువ అంతస్తులు నిర్మించి గదులు అద్దెకిచ్చే వ్యవహారం పెరిగిపోయింది ఇక్కడ. కానీ ఇలాంటి నిర్మాణాల్లో ఒక్క నిబంధన తప్పినా దాని ప్రభావం భవనంలో ఉండే పదుల సంఖ్యలో ప్రాణాలపై పడుతోంది. అంజయ్య నగర్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి కనీసం అంబులెన్స్ కూడా సులభంగా చేరుకోలేని సిచ్యువేషన్. అంటే ప్రమాదం జరిగిన తర్వాత ప్రాణాలు కాపాడే అవకాశం కూడా లేదక్కడ. కూలిపోవడం ఒక ప్రమాదం అయితే అత్యవసర వాహనాలకు దారి లేకపోవడం మరో ప్రమాదం.